ప్రెసిడెంట్లు అంతా అర్థం వస్తారు కూడా తీసుకుని అమ్మా డివిజన్ వేలంగిని నగర్లో ఈరోజు ప్రచారం చేసుకోవడం జరుగుతూ ఉందండి. చాలా అద్భుతంగా మా ప్రచారం కొనసాగుతూ ఉంది. అఖండ స్వాగతులతో హారతులతో మమ్మల్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఈరోజు ఎప్పుడెప్పుడు మన వైకాపా ప్రభుత్వం వదిలిపోద్ది, మా కూటమి ఎప్పుడు గెలుస్తుంది, అభివృద్ధిలో ఎప్పుడు మేము పాలు పంచుకోబోతున్నాము, మే 13 ఎప్పుడు వస్తుంది, ఓటు సైకిల్ గుర్తుకు వేసి ఎప్పుడు మీ అరాచక పాలన నుంచి
విముక్తి పొందాలి అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నిన్న పోస్టల్ బ్యాలెట్స్ దగ్గర కూడా ఎన్నో రకాలైన హింసలకి గురి చేశారు ఎంప్లాయీస్ అందరినీ. 8 గంటల పాటు అలాగే నుంచోబెట్టారు, ఎండల్లో నుంచోబెట్టారు, మంచినీళ్ళు కూడా ఇవ్వని పరిస్థితి. అంటే ఒక్క సైడ్ అయిపోతారు ఎంప్లాయీస్ అని అర్థమైపోయింది. గడిచిన 5 ఏళ్లలో వాళ్ళు గురైన అక్రమాలకి ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే తీసుకురావాలి అని నిశ్చయించుకున్నారని అర్థమయ్యి వారికి విసుగు తెప్పించేలాగా నిన్న పోస్టల్ బ్యాలెట్స్లో నాయకుల పనితీరు కనిపిస్తూ ఉంది. చాలామంది అయినా కూడా మొండిగా నుంచొని ఎట్టి పరిస్థితుల్లో మేము సైకిల్ గుర్తుకు వేసి కూటమిని గెలిపించాలి అని అంతే మొండితనంగా ఎంప్లాయీస్ కూడా నుంచున్నారు. రేపు మే 13న కూడా ఇలాంటివి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన ప్రజల్ని వారు కూడా మొండిగా ఉండి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి అని చెప్పి నేను ప్రతి ఒక్క ప్రజల్ని కోరుకుంటున్నాను. అందరూ కూడా కూటమికి ఓటేసి అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు మా వెంట అభిమానులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా మా వెంట ప్రచారంలో భాగంగా తిరుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి దీని ఆవశ్యకత ఎంత ఉంది అన్నది ప్రజలే చెప్తూ వస్తున్నారు. మేము మారిపోయామమ్మా, మారతాము, ఇంకొకసారి ఇలాంటి ఫ్యాన్కు వేసి మేము బుద్ధి తక్కువ పని చెయ్యము అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఈ ఉత్సాహంతో, ఇదే స్ఫూర్తితో మేము మా ప్రచారాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నాం.